శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 4 కట్వాంగు మోక్ష ప్రకారంబు. శ్లోకము 9-11 భావము. ఓ కౌరవరాజా పరీక్షిత్తు, పూర్వం కట్వాంగుడనే రాజు భూమండలంలోని సప్త ద్వీపాలను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలు యుద్ధంలో భీకరులైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయి ఆయన దగ్గరకు వచ్చి తమకు సాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లి దానవరాజులనందరినీ సంహరించాడు. అప్పుడు దేవతలు సంతోషించి కట్వాంగుణ్ణి వరం కోరుకోమన్నారు. నేనెంతకాలం బ్రతుకుతానో చెప్పండి, ఇదే నేను కోరే వరం, మరో వరం నాకక్కరలేదన్నాడు ఆ మహానుభావుడు. నీకు ఆయువు ఇక ఒక ముహూర్త కాలమే ఉంది అని వేల్పులన్నారు. వెంటనే ఆ భూపాలుడు విమానమెక్కి భూలోకానికి వచ్చాడు. అలా వచ్చిన కట్వాంగ మహారాజు ప్రగాఢమైన వైరాగ్యంతో పర్వతాల వంటి ఏనుగులను, గుర్రాలను, ప్రాణప్రియాలైన సుందరాంగులను, సన్నిహితులను, హితులను, పండిత శ్రేష్ఠులను పరిత్యజించాడు. విడువరాని సకల భౌతిక సంపదలను, బంధుమిత్రులను, మమత్వాలను చటుక్కున పరిత్యజించాడు. అలా ముక్తసంగుడైన కట్వాంగుడు పూర్వం గోవిందనామ సంకీర్తనం చేసి భయరహితుడై 2 గడియల్లోని చక్కగా మోక్షం పొందాడు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.